ఇస్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో 11వ నిందితుడుగా అల్లు అర్జున్ ఉన్నారు. 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి చూస్తున్నా మనం అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ 2 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇటు వైపున పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చారు. అయితే వైపున కోర్టు ట్రయల్స్ అనేవి ప్రారంభం కావాల్సినటువంటి సందర్భంలోనే ఇందులో నిందితులుగా ఉన్న వారందరికీ కోర్టు సమన్లను జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కేసులో A11 గా ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ కు సైతం సమన్లను జారీ చేసి సోమవారం నాడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసింది. ఇక ఈ కేసులో A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా చేర్చడం జరిగింది. A11 గా హీరో అల్లు అర్జున్ ను చేర్చారు. మొత్తం 23 మందిని వైపున సంధ్యా థియేటర్ యజమాన్యానికి సంబంధించి కావచ్చు, అలాగే సినిమా యూనిట్ కు సంబంధించి ప్రొడ్యూసర్లు, మేనేజర్లు కావచ్చు, మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఇక 2024 డిసెంబరు 4వ తేదీన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా రాత్రి ప్రాంతంలో అక్కడ కొంతమంది ఎప్పుడైతే సినిమా చూసేందుకు వచ్చినటువంటి సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున తొక్కిసలాట అనేది జరిగింది. అయితే ఈ తొక్కిసలాటకు కారణం హీరో అల్లు అర్జున్ తను సంధ్యా థియేటర్ కు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ను స్థానికంగా ఉన్నటువంటి చికటపల్లి పోలీసులకు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా హీరో అల్లు అర్జున్ వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడ తొక్కిసలాట అనేది ఏర్పడింది. అయితే అక్కడ పోలీసులు వాళ్ళందరినీ వచ్చినటువంటి అభిమానులందరినీ కూడా మేనేజ్ చేయడంలో కొంత ఇబ్బంది పడినటువంటి సందర్భం అనేది చూసాం. ఈ క్రమంలోనే సినిమా చూసేందుకు వచ్చినటువంటి ప్రీమియర్ ను చూసేందుకు వచ్చిన రేవతి అనేటువంటి ఆ మహిళ, ఆ కుటుంబం ఒక్కసారిగా తొక్కిసలాటకు గురైంది. ఇక ఈ క్రమంలోనే రేవతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆమె కుమారుడు శ్రీతేజు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. ఆ తర్వాత రేవతికి బయటకు తీసుకొచ్చి ఆమెకు PCR చేసినప్పటికీ కూడా ఆమె ఆసుపత్రికి తరలించిన అప్పటికే చనిపోయినట్లు ఇటు వైద్యులు నిర్ధారించడం జరిగింది. తర్వాత శ్రీతేజు కొన్ని నెలల పాటు చికిత్స అనేది తీసుకోవడం జరిగింది. కిమ్స్ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించి వైపున ఆర్థిక సాయాలు ప్రకటించినప్పటికీ కూడా పోలీసులు ఇది కేవలం సినిమా యూనిట్ నుంచి హీరో అల్లు అర్జున్ యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది అంటూ ఆయన వితౌట్ ఇన్ఫర్మేషన్ సినిమా యూనిట్ నుంచి కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా అతను ఆ థియేటర్ కు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి అల్లు అర్జున్ ను A11 గా ఈ కేసులో చేర్చారు. గతంలో సైతం పోలీసులు విచారణ చేశారు. అతన్ని కస్టడీకి తీసుకొని విచారించి ఎందుకు తను అక్కడ థియేటర్ కు వితౌట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు రావడం జరిగింది, సినిమా యూనిట్ ఎక్కడ ఫెయిల్ అయిందనేటువంటి విషయాలకు సంబంధించి తమకు సమాచారం లేదు అనేటువంటి అంశంలోనే కేసులు నమోదు చేసి తనకు రిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక రోజు పాటు దాదాపు 24 గంటల పాటు హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు కూడా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ను చూసాం. ఇక అప్పటి నుంచి కూడా ఈ కేసు దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ఈ కేసులో ప్రధానంగా మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చి రేపు 23వ తారీఖు సోమవారం రోజున వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా హీరో అల్లు అర్జున్ కు ఈ సమన్లు అనేవి జారీ చేశారు. ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. 23 మందికి సమన్లు జారీ చేసి వాళ్ళు కోర్టులో హాజరైన తర్వాత ఆ ట్రయల్స్ ను ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి యొక్క సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ సంబంధించి ఇప్పుడు కోర్టు అనేది కొంత సీరియస్ గా తీసుకుని ట్రయల్స్ ను త్వరలోనే ప్రారంభించబోతోంది. ఛార్జ్ షీట్ ను బట్టి పోలీసులు ఇప్పటికే 23 మంది మీద ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ ను బేస్ చేసుకుని వీళ్ళందరినీ కూడా వ్యక్తిగత హాజరైన తర్వాత ట్రయల్స్ ను ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సోని, రత్నకుమార్, మొత్తానికి మరి కేసుకు సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్ కు కోర్టు విధించిన అనుమతులు ఏమైనా ఉన్నాయా మరి?
మనకి ఈ కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో డిసెంబర్ 4వ తారీఖున అంటే 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 4వ తేదీన రాత్రిపూట చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్ లో పోలీసులు కొన్ని కీలక విషయాలను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడకు హీరో అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు వస్తున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్థానికంగా ఉన్నటువంటి చిక్కడి పోలీసులకు సినిమా యూనిట్ నుంచి కావచ్చు, అల్లు అర్జున్ మేనేజర్ నుంచి కావచ్చు, చిత్ర బృందం నిర్మాతల నుంచి ఎవరి నుంచి కూడా సమాచారం అనేది లేదు. అప్పటికి ప్రీమియర్ షోలో తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవడం, పైగా తను ర్యాలీగా రావటం, ర్యాలీగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా కారులో నుంచి పైకి లేచి అభిమానులందరికీ అభివాదం చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట అనేది జరిగింది. అప్పటికే దాదాపు 500 మందికి మాత్రమే అక్కడ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తే ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడ ర్యాలీగా సంధ్యా థియేటర్ కు వస్తున్నాడు అన్నటువంటి సమాచారం తెలుసుకుని కొన్ని వేల మంది అక్కడ గుమికూడారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ తొక్కిసలాటలో కుటుంబంతో పాటు వచ్చిన రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజు తీవ్ర గాయాలతో ప్యారలైజ్డ్ అయ్యి ఆసుపత్రిలో కొన్ని నెలల పాటు చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనంతటినీ సీరియస్ గా తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, వీళ్ళు వితౌట్ హీరో వస్తున్నటువంటి సమాచారాన్ని కనీసం తమకు ఇవ్వలేదన్న ఉద్దేశంతో A1 నుంచి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం బాధ్యులుగా చేరుస్తూ వాళ్ళందరినీ నిందితులుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక A11 ఇందులో హీరో అల్లు అర్జున్ పాత్ర కూడా ఉంది. తను ఇన్ఫర్మేషన్ అనేది ఒక హీరోగా ఉండి వితౌట్ ఇన్ఫర్మేషన్ పైకి లేచి అభివాదాలు చేసి అక్కడ తొక్కిసలాటకు ఇండైరెక్ట్ గా తను కారణమయ్యాడు అంటూ కూడా A11 గా చేర్చడం జరిగింది. ఇలా సినిమా యూనిట్ నుంచి మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చారు. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చి వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పలుసార్లు పోలీసులు విచారించడం జరిగింది. కోర్టులో వీటన్నిటిని కూడా ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక కోర్టు ట్రయల్స్ అనేవి ప్రారంభించే ఉద్దేశంతోనే ఇప్పుడు 23 మంది మీద ఛార్జ్ షీట్లను దాఖలు చేయడం జరిగింది. ఇక వ్యక్తిగత హాజరు అనేది కంప్లీట్ అయిన తర్వాత వ్యక్తిగత హాజరు అనేది సోమవారం నాడు ఈ సమన్లు అనేవి జారీ చేసిన తర్వాత సోమవారం నాడు విచారణకు హాజరైన అనంతరం అందరినీ వ్యక్తిగతంగా విచారణకు పిలిచిన అనంతరం కోర్టు యొక్క కేసు పైన ట్రయల్స్ ను ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి బయట కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న తర్వాత వైపున భార్య రేవతి ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు శ్రీతేజు కొన్ని నెలల పాటు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనేది తీసుకున్నాడు. మొదట అతనికి అత్యవసర చికిత్సను కొన్ని నెలల పాటు కిమ్స్ ఆసుపత్రిలో ఇచ్చారు. ఎవరైతే ఇటు భర్త భాస్కర్ కుమారుణ్ణి చూసుకుంటూ తన భార్యను కోల్పోయి కుమారుణ్ణి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంటూ తను తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. సో ఇన్సిడెంట్ అనేది గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ జరిగిన అనంతరం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే ఇటువంటి ఘటన అనేది ఇంతకు ముందు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఒక థియేటర్లో ఒక హీరో వస్తున్నటువంటి విషయం తెలుసుకొని ప్రీమియర్ కు వెళ్ళినటువంటి అభిమానులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అనేది షాకింగ్ గా మారింది. ఈ ఇన్సిడెంట్ లో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ సైతం అతన్ని అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత కేసు నమోదు చేసి జైలుకు తరలించినటువంటి పరిస్థితి అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని నెలల పాటు చికిత్స అనంతరం బాలుడు శ్రీతేజు తను ఈ మధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అవడం జరిగింది. మొదట చికిత్స అందించిన తర్వాత అతనికి ఫిజియోథెరపీ చేశారు. అలాగే పెద్ద ఎత్తున సహాయం కూడా అందించడం జరిగింది. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అలాగే ఇటు సినిమా యూనిట్ నుంచి, అలాగే అటు హీరో అల్లు అర్జున్ సైతం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. సో ఇలా అందరి నుంచి కూడా సహాయం అందుకున్నప్పటికీ ఇది జరిగినటువంటి నిర్లక్ష్యం కారణంగా మరలా ఇది పునరావృతం అయింది అంటే మాత్రం పెద్ద ఎత్తున అభిమానం పేరుతో సినిమాను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి ఘటనలు మరలా చోటు చేసుకున్నటువంటి అవకాశాల నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సీరియస్ గా తీసుకొని అక్కడ కొంతమంది ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్నప్పుడు రేవతి అక్కడ ఆమె స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి సందర్భంలో ఊపిరాడక అక్కడ తొక్కిసలాట ఘటనలో ఆమె అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి సందర్భంలో సైతం ఆమెను బయటకు తీసుకొచ్చి
పీసీఆర్ చేసి ఆమెను కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది విఫలయత్నంగానే మారింది. ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. సో ఇన్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరిని షాకు గురి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారింది. ఇక ఈ ఇన్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్న తర్వాత ఎవరెవరైతే కారకులు ఉన్నారో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ప్రీమియర్ షోకు సంబంధించి ఎంతమంది వస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ స్థానికంగా ఉన్నటువంటి చిక్కడ పోలీసులకు అందించలేదు. పైగా హీరో అల్లు అర్జున్ ర్యాలీగా ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి చూసేందుకు సంధ్యా థియేటర్ కు చేరుకుంటున్నటువంటి విషయం చిక్కడపల్లి పోలీసులకు తెలియజేయకపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగింది. మరోవైపు ఆయన వచ్చి డైరెక్ట్ గా సినిమా చూసేందుకు లోపలికి వెళ్లకుండా బయట నుంచి అభిమానులకు అభివాదం చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలోనే ఎక్కువగా జనాలు గుమికూడటం అనేటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ కాస్త ఈ యొక్క సమస్య అనేది మరింత ఎక్కువ అవడానికి కారణమైంది అంటూ కూడా పోలీసులు భావించిన నేపథ్యంలోనే వరుసగా ఇందులో కారకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. దాదాపు 23 మంది మీద వాళ్ళందరినీ కేసులు నమోదు చేసిన తర్వాత విచారించడం కావచ్చు, కేసు దర్యాప్తును స్పీడప్ చేసిన తర్వాత 23 మంది పైన ఇప్పుడు ఛార్జ్ షీటును దాఖలు చేశారు. ఇక కోర్టు ట్రయల్స్ లో భాగంగా ఈ 23 మందిని వ్యక్తిగతంగా విచారణకు పిలిచిన అనంతరం ట్రయల్స్ ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. ఇక 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అయితే అందులో ఆదేశించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. ఇక 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా తమ ముందుకు హాజరు కావాలని అందులో ఆదేశించింది. ఇక సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఎస్ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. ఇక 19 మంది నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక సోమవారం వ్యక్తిగతంగా తమ ముందుకు హాజరు కావాలని అయితే అందులో ఆదేశించింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మరి సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని అయితే ఆదేశించింది. మరి సోమవారం అటెండ్ అవుతారా లేదా ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పుష్పరాజ్ గారు బాక్స్ ఆఫీస్ లో షేర్ చేసినటువంటి స్టార్ హీరో అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు. జరిగినలో హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఆ ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, మరో బాలుడు తీవ్రంగా గాయపడడంపై కూడా ఇప్పుడు ఈ కేసు లీగల్ థ్రిల్లర్ కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 2024 డిసెంబర్ 4వ తేదీ రోజున పుష్ప 2 బెనిఫిట్ షో ప్రారంభం. బెనిఫిట్ షో నేపథ్యంలో ఒక్కసారిగా అభిమానులు ఎగబడడం, అదేవిధంగా అక్కడ తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో ఆ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. మొత్తం 23 మందిని కూడా నిందితులుగా చేర్చారు. ఛార్జ్ షీట్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి A1 నుంచి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉన్నారు. సంధ్యా థియేటర్ నిర్వాహకులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే విధుల్లో ఉన్నారో వారంతా కూడా ఆ తొక్కిసలాటను నిర్లక్ష్యంగా వివరించారని కూడా A1 నుంచి A10 వరకు కూడా, అంటే సంధ్యా థియేటర్ మేనేజర్ తో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిందితులుగా చేర్చారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఒక హీరో, స్టార్ హీరో వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ మేనేజర్ తో పాటు సిబ్బందిని కూడా కీలక నిందితులుగా అందులో చేర్చడం జరిగింది. ఇక A11 గా కూడా స్టార్ హీరో అల్లు అర్జున్, అంటే పుష్ప హీరో అల్లు అర్జున్ ను A11 గా చేర్చడం జరిగింది. అప్పట్లో అతన్ని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇక మొత్తం ఈ కేసు సంబంధించి 23 మంది నిందితులను, అంటే నిందితులుగా చేర్చడం జరిగింది. వీరిలో కూడా అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రస్తుతం అయితే 19 మంది నిందితులకు, అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు సంబంధించి ఒక మహిళ ప్రాణం పోయింది కాబట్టి బాధ్యులుగా కూడా 23 మంది నిందితులు, అంటే అందులో 19 మందికి నాంపల్లి కోర్టు ఈ రోజు సమన్లు జారీ చేసింది. వీరంతా కూడా సోమవారం రోజు హాజరు కావాలని కూడా ఇప్పటికే కోర్టు సమన్లు జారీ చేసేటువంటి నేపథ్యంలో సోమవారం రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఈ కేసు ట్రయల్ రన్ మొదలైందని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఈ కేసు సంబంధించి నేరం రుజువు అయితే గనుక ఈ కేసులో 5 ఏళ్ల శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ A11 గా ఉన్నారు కాబట్టి నిజంగా అతను కూడా ఇదే శిక్ష ఖరారు అవుతుందా అని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి క్లారిటీ ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అంటే సమన్లు జారీ చేశారు కాబట్టి సోమవారం నుంచి కూడా ట్రయల్ మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సోమవారం హాజరు కానున్నారు. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరయ్యే నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ట్రయల్ రన్ మొదలవుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇందులో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ సోమవారం రోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కిరణ్, మరి మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అంటే ఎలాంటి నియమాలు ఉన్నాయి అసలు? అండ్ అల్లు అర్జున్ కి సంబంధించి ముందు ఎలా ఏం జరగబోతుంది అసలు? మెయిన్ ముఖ్యంగా ఆ రోజు అంటే ఏ రోజైతే విచారణ ఉందో ఆ రోజుకి ఆ విచారణకు హాజరవుతారా? అండ్ విచారణకు ఒకవేళ హాజరవుతే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది? మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే అభిమానులు ఏ విధంగా వస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి అసలు? ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ కేసులో? అయితే ఈ కేసు సంబంధించి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. దురదృష్టవత్తు కూడా ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు
తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడు చాలా రోజులు కూడా ఆసుపత్రిలో అవస్థలు పడ్డటువంటి పరిస్థితులు మనం చూసాం. దీనికి బాధ్యతలుగా కూడా మొత్తం 23 మంది ఈ దోషులుగా కూడా తేల్చారు. ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. ఇందులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఈ ఘటన సంబంధించి ఎక్కడైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసిలాట జరిగిందో ఆ ఘటన కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ వందలు వేల మంది అభిమానులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి తొక్కిసలాటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటువంటి స్టార్ హీరోస్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో అక్కడ సంబంధిత పోలీసులకు సమాచారం వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇటు అభిమానులు కావచ్చు, జనం ప్రేక్షకులు ఎగబడ్డటువంటి నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసేందుకు కూడా ఇటు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. కానీ అక్కడ మాత్రం ఎలాంటి పోలీసులకు సమాచారం లేకుండానే కూడా ఆ బెనిఫిట్ షో నిర్వహించారని, ఆ బెనిఫిట్ షో నిర్వహణ నేపథ్యంలో కూడా అక్కడ అల్లు అర్జున్ రావడం, తొక్కిసలాట జరగడం వంటి ఘటనలు కూడా జరిపాయి. అయితే ఈ ఘటనలు కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ముందు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటే ఆ నేపథ్యంలోనే స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ముందస్తు బెయిల్ లేకుండా కూడా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఈ కేసు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అతి తొందరలో కూడా ఛార్జ్ షీట్ కూడా వేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ కేసు సంబంధించి కూడా మొత్తం 23 మంది నిందితులు అంటే 19 మంది కూడా ఇప్పటికే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో 19 మంది నిందితులు నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాల్సి ఇటు అల్లు అర్జున్ కూడా కోర్టు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ నాంపల్లి కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరు కూడా నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత తప్ప ఎవరు కూడా రావద్దు అంటే అభిమానులు ఎవరు